ఈ ఏడాది తెలంగాణలో యాసంగి వరి పైరు రకరకాల సమస్యల బారిన పడుతోంది. తెల్లవారుజామున కురుస్తున్న అధిక మంచు ప్రభావంతో చాలా చోట్ల పైరు ఎదుగుదల లేక ఎర్రబారుతోంది. దీనికి పలు రకాల కారణాలున్నా సల్ఫైడ్ ఇంజురీ కూడా ఒక కారణంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆకులు పసుపు రంగుకు మారడం, మొక్కలు ఎండిపోవడం, పొలమంతా నీటి బుడగలు ఏర్పడి కుళ్ళిన కోడిగ్రుడ్ల వాసన రావడం వంటి సమస్యలు పైరులో కనబడుతూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీనికి తోడు ఆకుల మీద తుప్పు మచ్చలు ఏర్పడి జింక్ ధాతు లోప లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. అశ్రద్ధ చేస్తే దుబ్బు దశలో పిలకలు చేయటంలో ఆటంకం ఏర్పడి ఆనక దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందంటూ నివారణకు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మృత్తికా విభాగం శాస్త్రవేత్త డాక్టర్ పి రవి. ఈ యాసంగి క్రాప్లో చూసినట్లయితే జింక్ లోపం అనేది, అదేవిధంగా సల్ఫైడ్ దుష్ప్రభావం అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. యాసంగిలో గనక మనం చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ జింక్ లోప లక్షణాలు అనేది సర్వసాధారణంగా కనిపించడం జరుగుతుంది. ఈ జింక్ లోప లక్షణాలు గుర్తించడానికి ముఖ్యంగా వరి పొలాల్లో మనం పైనుంచి 2 లేదా 3 లేదా 4 ఆకును కనుక గమనించినట్లయితే మధ్య ఈన అనేది పాలిపోయి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా జింక్ లోపం అనేది ఎక్కువ అయినప్పుడు ముదురాకులు అనేది చివర్లో, అదేవిధంగా మధ్య ఈనకి ఇరుపక్కల తుప్పు పట్టినటువంటి ఇటక మచ్చలు ఉండడం గమనించవచ్చు. అదేవిధంగా ఆ మొక్క అనేది గిడసబారిపోయి ఆ ఆకులు అనేవి పెలుసుబారిపోయి చిన్నగా దుబ్బు చేయకుండా ఉండడం గమనిస్తాము. అదేవిధంగా ఈ జింక్ లోప లక్షణాలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఆకును కనుక విరిచి చూసినట్లయితే శబ్దం చేస్తూ విరిగిపోతుంది. ఈ విధంగా జింక్ లోపం అనేది నివారించుకోవడానికి ముఖ్యంగా వరి పండించే రైతు ముఖ్యంగా ప్రతి 3 పంటలకు ఒకసారి కానీ ఆఖరి దమ్ములో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ కనుక వేసుకున్నట్లయితే జింక్ లోప లక్షణాన్ని నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ జింకును కనుక మనం వేసుకున్నప్పుడు భాస్వరానికి సంబంధించిన ఎరువులు 2 రోజుల వ్యవధిలో గనక మనం వేసుకున్నట్లయితే జింక్ అనేది సరిగ్గా పనిచేయడం జరుగుతుంది. ఈ జింకు లోప లక్షణాలు ఎక్కడైతే పైరులో గనక మనం గమనించినట్లయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి కలుపుకొని 5 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పైరుపై పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా మనం యాసంగిలో గనక కొన్ని చౌడు భూముల్లో అయితే సర్వసాధారణంగా జింకు లోప లక్షణాలు అనేది గమనిస్తుంటాము. ఈ జింకు లోపానికి ఈ చౌడు భూముల్లో కంపల్సరీ పైపాటుగా స్ప్రే చేసుకోవడమే మంచిది. అదేవిధంగా ఈ యాసంగిలో మరియు వానాకాలంలో కానీ మనం సల్ఫైడ్ ఇంజూరీ అనేది ఎక్కువగా ఈ గంధక దుష్ప్రభావం అనేది కూడా గమనిస్తున్నాము. ఎక్కువగా ఇది చెరువు కింద ఉన్న భూముల్లో కానీ, కాలువల పక్కకున్న భూములలో కానీ, అధికంగా నీరు పెట్టే భూములలో కానీ, అదేవిధంగా ఎక్కువగా 20-20-0-13 అనే కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ వాడే రైతుల్లో భూముల్లో కానీ ఇది సర్వసాధారణంగా మనం గమనించవచ్చు. ఆ భూముల్లో గనక రైతు దిగినట్లయితే ఆ నేల అనేది దిగబడిపోవడము, మెత్తగా ఉండడము, అదేవిధంగా రైతు ఆ పొలంలో నడుస్తున్నప్పుడు బుడగలు అనేది రావడం గమనించవచ్చు. అక్కడక్కడ గుంపులుగా పెరిగి పసుపు వర్ణంలోకి మారిపోయి మొత్తం పొలం అనేది మనకు గిడసబారిపోవడం అనేది గమనించవచ్చు. చివరికి అది ఎక్కువగా అయిపోయి మొక్క చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సల్ఫైడ్ ఇంజురీ ఇంకో విధంగా గుర్తించాలంటే మనం మొక్కను గనక పీకి చూసినట్లయితే దాని వేర్లన్నీ నల్లబడిపోయి పూర్తిగా జీవం లేకుండా ఉండడం గమనించవచ్చు. ఆ నేల అనేది దుర్వాసనతో కూడుకున్న కుళ్ళిన కొడుగుడ్ల వాసన కలిగి ఉండడం ఈ విధంగా మనం గమనించవచ్చు. దీన్ని గనక మనం నివారించుకోవడానికి ముఖ్యంగా రైతు ఆ భూముల్లో గనక 2 నుంచి 3 బండ్ల ఎర్రమట్టిని తోలుకొని బాగా కలియబెట్టి ఆరబెట్టుకోవడం, ఎత్తుగా చేసుకొని మురుగునీరు పోయే ఆస్కారం చేసుకోవాలి. పంట పొలాల్లో గనక ఈ సల్ఫైడ్ ఇంజరీ గమనించినట్లయితే ఈ ఏదైతే మురుగునీరు ఉందో ఆ మురుగునీరు తీసేసుకొని ఆరబెట్టుకొని సన్న నెరలు వచ్చేటట్లు గాలి అనేది వేర్లకు తగిలేటట్లు చూసుకున్నట్లయితే ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం పోతుంది. తర్వాత బాగా గిడసబారినట్లయితే పైపాటుగా యూరియా చల్లుకొని తర్వాత కొత్త నీరు పెట్టుకుంటూ మధ్యలో ఆరబెట్టుకున్నట్లయితే దుష్ప్రభావం వెళ్తుంది. ఎక్కడైతే ఈ సల్ఫైడ్ ఇంజూరీ కనిపిస్తుందో ఈ పైపాటుగా కాంప్లెక్స్ ఫర్టిలైజర్ ఏదైందో 20-20-0-13 కానీ 20-20-0-15 కానీ అదేవిధంగా అమోనియం సల్ఫైడ్ ఎరువులను వాడకుండా రైతు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది.